సంవత్సరం 1932 భారతదేశం స్వాతంత్ర్య పోరాటంలో తప్పించిపోతోంది. విప్లవాలు, నిరసనల గోల మధ్య బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో మరో యుద్ధం సాగింది. దాన్ని ఊరంతా నిశ్శబ్దంగా కేవలం నమ్మకంగా మాత్రమే చెప్పుకునేవారు. ముర్షిదాబాద్ను కలకత్తాతో అనుసంధానించే పాత మట్టిరోడ్డే ఆ వేదిక. వటవృక్షాలతో కప్పబడి, భూమి నాడుల్లా వంపులొచ్చిన వేర్లతో ఆ మార్గం భయానకంగా మారింది. ఎద్దుల బండ్లు, ప్రయాణికులు రాత్రివేళ దానిని దాటడానికి భయపడేవారు. దోపిడీదారుల వల్ల కాదు, బ్రిటిష్ సైనికుల వల్ల కాదు, ఆ లాంతరు వల్ల. రాజీవ్ దాస్, ఒక యువ స్వాతంత్ర్య సమరయోధుడు, సమీప పట్టణంలో జరిగిన రహస్య సమావేశం నుండి తిరిగి వస్తున్నాడు. అర్ధరాత్రి దాటి, నేల తడివాసన గాలిలో దట్టంగా వ్యాపించింది. గుడ్లగుబల అరుపులు, పిట్టల కూతలు మాత్రమే వినిపిస్తున్నాయి. రాజీవ్ భయపడేవాడు కాదు. బ్రిటిష్ సైనికులు నిర్దోషులను వధించడాన్ని చూశాడు. ఊర్లు తగలబెడుతుండటాన్ని చూశాడు. చాలా యుద్ధాల్లో పోరాడాడు. కాని ఆ రాత్రి అతను చూసింది, అది ఊహించలేనిది. రహదారి మధ్యలో ఒక మహిళ నిల్చొని ఉంది. ఆమెకు చేతిలో ఒక లాంతరు ఉంది. ఎర్రని చీరలో, తల పూర్తిగా ముసుగేసుకుని, ముఖమాత్రం దీపపు వెలుగులో కనబడని విధంగా ఉంది. ఆమె పాదాలు బురదలో కప్పబడి, ఆమె నిలబడిన తీరు సహజంగా అనిపించలేదు. గాలి లేకపోయినా ఆమె దీపం స్వల్పంగా ఊగసలాడుతూ ఉంది. రాజీవ్ ప్రశ్నించాడు, అక్కా, మీరు మార్గం తప్పిపోయారా? ఎటువంటి సమాధానం రాలేదు. అతను గుర్రాన్ని ముందుకు నడిపాడు. కాని ఏదో తప్పుగా ఉందని అనిపించింది. గాలి చల్లబడింది. సమయం స్తంభించినట్లనిపించింది. గుర్రం కంగారు పడుతూ నెమ్మదిగా వెనక్కి తగ్గింది. ఆమె ముఖాన్ని పైకెత్తింది. ఆ కళ్ళు నల్లగా, వెలితిగా, అంతులేని గోతిలా. పెదవులు అసహజంగా విరిగి, కుళ్ళిన పళ్లతో చిరునవ్వు విరుస్తూ, చర్మం చిట్లిన నేలవలె పొరలుగా మారి ఉంది. ఆమె చేతిలోని దీపం నీలిరంగులో మెరవసాగింది. రాజీవ్ కేక వేశాడు. గుర్రం భయంతో వెనుకకు కిందపడగా అతను నేలపై కూలిపోయాడు. తల బలంగా తగిలి, చూపు మసకబారింది. అతను లేచేందుకు ప్రయత్నించినప్పుడు ఆమె భూమికి తాకకుండా తేలిపోతూ కనిపించింది. దీపం మరింత ప్రకాశించింది. రహదారిని ఒక భయానక వెలుతురులో ముంచింది. ఒక చల్లని, నీరసమైన స్వరం గాలిలో కదిలింది. మెళ్ళిపో. రాజీవ్ ఎలాగో తేరుకుని పరుగెత్తాడు. వెనుక చూడడానికి సాహసించలేదు. ఊరికి చేరిన వెంటనే హతాశుడై నేలపై కూలిపోయాడు. మరుసటి ఉదయం ఊరి పెద్దలు అతని చుట్టూ చేరి అందులో ఒక వృద్ధుడు మృదువుగా, ఆమె కూడా ఒకప్పుడు మనలో ఒక్కర్తి అన్నాడు. ఇది చాలా ఏళ్ల ముందు జరిగిన కథ. ఆమె పేరు కమల. ఊరి చివరన ఒంటరిగా నివసించే విధవ. ఒక రాత్రి బ్రిటిష్ సైనికులు ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. స్వాతంత్ర్య యోధులకు ఆశ్రయం ఇచ్చిందని ఆరోపిస్తూ ఆమెను రహదారి మధ్యకు లాక్కెళ్లారు. శిక్షగా ఆమెను వటవృక్షానికి ఉరివేసి కింద లాంతరు ఉంచారు. చావు బతుకుల మధ్య ఆమె కొట్టుమిట్టాడుతుండగా లాంతరు దీపం మసకబారి మెరుస్తూ ఉంది. ఆమె మృతదేహాన్ని చాలా రోజులు ఎత్తి తొలగించడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు. చివరకు ఊరి ప్రజలు వెళ్లి చూడగా ఆమె శరీరంలో ఊపిరి లేదు కాని దీపం ఇంకా వెలుగుతూ ఉంది. ఆ రాత్రినుంచి ఆ రహదారిని ఆమె శాపం వెంటాడుతుంది. ఏకాంతంగా ప్రయాణించే వారిని ఎదుర్కొనేది ఆమె. కొందరిని విడిచిపెట్టేది. మరికొందరు ఎప్పటికీ తిరిగ రాలేదు. రాజీవ్ ఆ ఊరిని విడిచి వెళ్లిపోయాడు. ఆ రాత్రి సంగతిని ఎప్పటికీ మరచిపోలేదు. సంవత్సరాలు గడిచాయి. సంవత్సరం 1947లో భారతదేశం స్వేచ్ఛ పొందింది. ఆ మహోన్నత రాత్రి రాజీవ్ తిరిగి ఆ రహదారిపై ప్రయాణించాడు. ఈసారి తిరుగుబాటు యోధుడిగా కాదు, ఒక స్వేచ్ఛా భారతీయుడిగా. గాలి మబ్బుగా మారింది. పొగమంచు ఆ రహదారిని కప్పివేసింది. దూరంలో ఒక వెలుగు, ఒక లాంతరు దీపం. ఒకసారి వినిపించిన మర్మమైన గళం మళ్లీ అతని చెవుల్లో మూగింది.
కొన్ని యుద్ధాలు ఎన్నటికీ ముగియవు. Thanks for watching. Please like and subscribe.